ఏక్నాథ్, జయహారిక వీరిద్దరికీ ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఇద్దరూ కూడా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఏక్నాథ్ అలాగే జయహారిక ఇద్దరూ కూడా ఈటీవీ ఛానల్లో 'నేను శైలజ' అనే సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సీరియల్ తీయడం వల్ల సీరియల్‌కు అలాగే సీరియల్‌లో నటించిన ఏక్నాథ్, జయహారికకు కూడా ఎంతో మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ సీరియల్ షూటింగ్ జరుగుతున్నప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. మొదట ఏక్నాథ్ గారికి జయహారిక నచ్చేది కాదట. పొగరుగా ఉండేది అని అనుకునేవారట. ఆ తరువాత జయహారికతో ప్రేమలో పడ్డారట. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మనం పెళ్లి చేసుకుందాము అని చెప్పగా జయహారిక గారు కూడా ఏక్నాథ్ గారి లవ్ యాక్సెప్ట్ చేశారట. అయితే సీరియల్ తర్వాత వీరిద్దరూ కూడా తిరుపతిలో వివాహం చేసుకున్నారు పెద్దల అంగీకారంతో. అయితే బాధాకరమైన విషయం ఏమిటంటే వీరిద్దరికీ పెళ్ళైన తరువాత ఒక చేదు సంఘటన ఎదుర్కొన్నది. ఆ సంఘటన ఏంటి అంటే హారిక గారు పెళ్ళైన వెంటనే ప్రెగ్నెంట్ అయ్యారట. అయితే ఆ ప్రెగ్నెన్సీని ఉంచుకోవాలా, తీయించుకోవాలా అని ఆలోచనలో ఉన్నప్పుడు మొదటి సంతానం కాబట్టి వారిద్దరూ ఆ ప్రెగ్నెన్సీని అనుకున్నారట. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏమిటి అంటే ఆ ప్రెగ్నెన్సీ లెఫ్ట్ ట్యూబ్‌లో రావడం వల్ల ప్రెగ్నెన్సీని తీయించేయాల్సి వచ్చిందట. అయితే ఇంకొక్క రోజు కూడా ఆలస్యం అయ్యున్నా కానీ అది బ్లాస్ట్ అయిపోయేది అంటూ ఒక ఇంటర్వ్యూలో జయహారిక గారు అలాగే ఏక్నాథ్ గారు చెప్పుకొచ్చారు. వారిద్దరికీ అలా జరిగింది అంటూ ఎంతో బాధపడుతూ ఇంటర్వ్యూయర్‌తో చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే ఈ విషయాన్ని స్టార్ మా ఛానల్‌లో హారిక గారు ఒక ప్రోగ్రాం ద్వారా తెలియచేశారు. ఈ వార్త విన్న వారందరూ కూడా అయ్యో! మీకంతా మంచే జరగాలి అంటూ ఎన్నో కామెంట్స్‌ని పెట్టారు.